చుట్టూ పచ్చటి పొలాలు, మర్రి చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్ల మధ్యలో అమ్మవారు. ఇంకా మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఈరోజు ఎక్కడికి వచ్చా అనేది. అదేనండి, మేము ఎప్పుడు వస్తూ ఉంటాం కదా అమ్మ కొచ్చేరు మైసమ్మ దగ్గరికి అయితే ఈరోజు వచ్చాను. శ్రావణ మాసంలో అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి అని మొక్కుకున్నా కాబట్టి ఈరోజు ఒడిబియ్యం పోద్దామని అయితే వచ్చేసిన. నేనైతే వచ్చేటప్పుడు నేను ఒక్కటే అనుకున్నానండి, అమ్మవారి దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా హడావుడిగా దర్శనం చేసుకొని వెళ్తున్నాం. నేను ఎప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటూ వచ్చినానమాట. కానీ ఏదైనా మనసుతో గట్టిగా అనుకుంటే అది అమ్మవారు నెరవేరుస్తుంది అనేది నాకైతే గట్టి నమ్మకం అనమాట. ఇంకా నేను వచ్చినాక కూడా ఇక్కడ అలాగే ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువగా పబ్లిక్ లేరు కాబట్టి నేను అనుకున్న విధంగా ఈరోజు పూజ అయితే చేసుకున్నా. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వాస్తవానికి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం నీరసంగా. అంటే 1 వీక్ నుంచి ఎక్కువగా స్టిచ్చింగ్ చేయడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల నాకు హెల్త్ కూడా సహకరించలేదు. అయినా సరే ఇంకా మనకి అన్ని టైంలలో కుదరదు కాబట్టి ఇప్పుడు కుదిరింది కాబట్టి రావాలి, మొక్కు ఎలాగైనా తీర్చుకోవాలి అని ఇంక ఈరోజు వచ్చినందుకు నేను అనుకున్న విధంగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తా. అలాగే మన అమ్మవారు అసలు ఎక్కడ వెలిసింది, రియల్గా ఎక్కడ ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.